అసలు ఈ థంబ్నెయిల్లో కనిపిస్తున్న వ్యక్తి పాస్టరే కాదు. నిజం పాస్టర్లు, నిజంగా చర్చిలో ఫాదర్లు ఎలా ఉంటారు, వాళ్ళవి ఎలా ఉంటాయి, వాళ్ళ మాట్లాడే విధానం అన్నది చివరిలో చూసుకుందాం. ఈ గుర్రప్పను ఆల్రెడీ భీమవరంలోనో అమలాపురంలోనో కుళ్ళబొడిశారు. నిజంగా ఆయన గనక పాస్టర్ అయితే జీసస్ గురించి ఇలా అవమానకరంగా పాటలు పాడు. కోయి కోయి కోని కోయి అంట, ఇలా పెట్టుకొని కోయి కోయి కోని కోయి అంటాడు. జీసస్కి పవిత్రంగా ఆయనకు రెస్పెక్ట్ ఇస్తూ భక్తితో చేసేవి చాలా ఉంటాయి. ఒరిజినల్ క్రిస్టియన్స్ మాత్రమే అలా చేస్తారు. నేను క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకున్నా 10th క్లాస్ వరకు. ఎప్పుడు ఇలా వినలేదు. ఏ బంజారే పిల్ల పిల్ల బంజారే అంటాడు. ఏంటి అర్థం దానికి? ఇంకొక ఆవిడ వస్తుంది, ప్రసన్న కుమారి, నిప్పు 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 అని. నేనేమో ప్రియురాలని ఏసే నామకుడు, ఈవిడ మరీ ఘోరం. ఇంకొకడు వస్తాడు, బిడ్డ బిడ్డ అంటాడు. ఇంకొకడేమో డాడీ 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 యేసు డాడీ. వీళ్ళు జీసస్కి ఉన్న పవిత్రని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. వీళ్ళు అసలు పాస్టర్లే కాదు. ఓకే, కామెడీకి మీమ్స్ కోసం తయారయ్యారు అలాంటి సంత అని చెప్పుకోవాలి. మరి నిజమైన పాస్టర్ ఎవరు, నిజమైన చర్చిలో ఫాదర్ ఎవరు, ఎలా ఉంటారు అంటే, ఒకరి మీద నిందలు వెయ్యరు. మొదటిగా తమని తాము, తమ వాళ్ళని తాము, తమ మతంలోని వాళ్ళను ఎంతగా ప్రేమిస్తారో ఇతర మతాలని, ఇతర వ్యక్తుల్ని కూడా అలాగే ప్రేమిస్తారు, అలాగే అభిమానిస్తారు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మనుషులు ఏంటంటే, జీసస్ మాత్రమే దేవుడు, మన మతం మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళు సాతానులు, విజయవాడ కనకదుర్గమ్మ సాతాను అని చెప్తారు. వాళ్ళు పాస్టర్లు కాదు. నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించుము అని ఉంటుంది బైబిల్లో. అలాగే నీ మతం వలె ఇతర మతమును కూడా గౌరవించుము అని ఉంటుంది. ఈ మాటలకి ఇందాక చెప్పిన వాళ్ళైతే ఒప్పుకోరు. కాబట్టి నిజం పాస్టర్లని, నిజమైన చర్చలను మాత్రమే నమ్మండి. ఇలాంటి కోయి కోయి కోని కోయగాలని మాత్రం నమ్మొద్దు. థ్యాంక్ యూ సో మచ్.